మీ శరణు కోరుతాడేమో ఇప్పుడు వీళ్ళు లోపలేస్తాము అది చేస్తాం తిన్నది కక్కిస్తాం అంటున్నారు కదా వచ్చి మీ శరణు కోరుతాడేమో కేసీఆర్ మళ్ళీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదందో మీకు తెలుసు వాళ్ళు శరణ్ చొచ్చుకుంటారా 2014లో గెలిచినప్పుడు కాంగ్రెస్ కండువా మీద గెలిచిన వాళ్ళని ఎత్తుకపోయి మనం ఏం చేసినాం 2018లో గెలిచినప్పుడు తీసుకుపోయి ఎల్పీని ఎట్లా విలీనం చేసుకున్నాం శాసన మండలి చైర్మన్ పదవులు ఎట్లా గుంజుకున్నాం నేను సైన్స్ టీచర్ని రగన్న సైన్స్ ని సంపూర్ణంగా నమ్ముతా వాట్ నేచర్ సేస్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ సో 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉండి నువ్వేం చేసినావో రేపు కాంగ్రెస్ అది చేయొద్దని ఎట్లా కోరుకునే నైతిక హక్కు నీకు ఎక్కడ ఉంటుంది అంటున్నా నువ్వేం చేసినావు ఎల్పీలను విలీనం చేసుకోలేదా శాసన మండలి చైర్మన్ గా స్వామి గౌడ్ చేసిన రోజు నువ్వు ఆడిన నాటకం ఏంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలను ఎట్లా ఎత్తుకపోయినావు నువ్వు రేపు అదే పని కాంగ్రెస్ చేస్తే అడిగే నైతిక హక్కు నీకు ఎక్కడ ఉంటుందో అంటున్నా ఉంటుందా ఉండదు నువ్వు నేర్పిన విద్యే కదా నీరోజాక్ష 2014 నుంచి 2023 దాకా నువ్వేం చేసినావు మేము అదే చేస్తాం ముంగటి నాగలు ఎట్లా పోతే వెనక నాగలికి అట్లే పోతుంది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు నేర్పించారు అట్లే మేము కూడా పోతాం అంటాడు రేపు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అంటున్నారు వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా నీవు నేర్పిన విద్యే కదా నీరోజాక్ష ఇందాక చెప్పిన కదా పొద్దుగా లేచి స్క్రీన్లు పెట్టి మమ్మల్ని తిట్టిరు కదా 2 రోజుల తర్వాత మేము కూడా 4 స్క్రీన్లు పెట్టి మిమ్మల్ని తిడతామేమో పరిస్థితులు ఎప్పుడు ఒకటే రకంగా ఉండవు కదా పరిస్థితులు ఎప్పుడు మీకే అనుకూలంగా ఉండవు కదా భూమి గుండ్రంగా ఉంటుంది కదా ఇప్పుడు భారతదేశం వెలుతురులో ఉంది అమెరికా చీకట్లో ఉంటుంది ఇంకో 12 గంటల తర్వాత వాళ్ళు వెలుతురులోకి వస్తారు మనం చీకట్లోకి వస్తాం కదా ఏ డే విల్ కమ్ ఎవ్రీ డే ఇస్ నాట్ సండే బీజేపీ హ్యాస్ ఇట్స్ ఓన్ డే ఆ రోజు ఉండే రిపర్కేషన్స్ ఆ రోజు ఉంటాయి బెదిరిస్తున్నామని అనుకోవద్దు వాస్తవాలు చెప్తా ఎవరిని బెదిరిస్తారు మీరు అందరినీ తప్పు చేసిన వాళ్ళు అందరినీ బెదిరిస్తాం ఎందుకు వదిలిపెడతాం తప్పు చేయని కూడా బెదిరిస్తారు తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టారు మాత్రం తప్పులు చేసుకుంటూ పోతూనే ఉంటారు అది ప్రజలు చూస్తుంటారు మేము తప్పులు చేస్తే మమ్మల్ని శిక్షించేది ప్రజలు మీరు కాదు ప్రజలు డిసైడ్ చేసి మీరు కాదు కదా ప్రజలు డిసైడ్ చేసి అందుకని 6 నుంచి 14% వచ్చినాం రేపు 20 నుంచి 40% వస్తాం ఎందుకు తొందరపడతారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన పనితీరు ఎట్లా ఉన్నదని మీ అభిప్రాయంగా కనిపిస్తున్నది సరే టూ ఎర్లీ అవుతుందా కొన్ని నిర్ణయాలు ఒక 3 నెలలు 6 నెలలు ఆయన పనిచేసిన తర్వాత మాట్లాడితే బాగుంటది అందరిలాగా పొద్దుగా లేవగానే విమర్శించేందుకు విమర్శ చేయడాన్ని నేను ఒప్పుకోను సో కొద్దిగా సమయం ఇవ్వాలి కొత్త ప్రభుత్వం వచ్చింది బోటాబోటి మెజారిటీ తోటి వచ్చింది ఆయనకుండే ఇబ్బందులు ఆయనకున్నాయి భాష మీద కొంత ఇబ్బంది ఉంది ఆయనకు రకరకాలైనటువంటి అవస్థలు ఉన్నాయి అక్కడ ముదిరిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ సభలో కాబట్టి ఇట్ టేక్స్ టైం కొద్దిగా పని చేయని ఇచ్చిన తర్వాత చూసి మాట్లాడు